ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి హైదరాబాద్ గచ్చిబౌలిలో సోదాలు చేస్తోంది సిట్. గచ్చిబౌలి ప్రశాంతి హిల్స్ లోని ఫ్లాట్ నెంబర్ 35 లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఆ కంపెనీలో సిట్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. గచ్చిబౌలిలోని ప్రశాంతి హిల్స్ అడ్రస్ లో ఉన్న మోహిత్ రెడ్డికి చెందిన భీమ్ స్పేస్ కంపెనీలో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. ఇషా ఇన్ఫ్రా కంపెనీకి డైరెక్టర్లుగా సజ్జల భార్గవ్ రెడ్డి ప్రద్యుమ్న ఉన్నారు. ఇషా ఇన్ఫ్రా కంపెనీలో కూడా సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కి లింక్డ్ గా ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి. స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్స్ ఏపీ నుంచి వచ్చి ఇక్కడ తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన భీమ్ స్పేస్ సంస్థలో తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఈషా ఎసెన్షియల్ ఫుడ్స్లో కూడా ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి హైదరాబాద్ గచ్చిబౌలిలో స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం సోదాలు చేస్తోంది. గచ్చిబౌలి ప్రశాంతి హిల్స్ లోని ఫ్లాట్ నెంబర్ 35 లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి భీమ్ కంపెనీని నిర్వహిస్తున్నాడు. భీమ్ స్పేస్ సంస్థలో ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయి. అలాగే ఈషా ఎసెన్షియల్ ఫుడ్స్ కంపెనీలోనూ ప్రస్తుతం జరుగుతున్నాయి. దీనికి కంపెనీ డైరెక్టర్లుగా సజ్జల భార్గవ్ రెడ్డి ప్రద్యుమ్న ఉన్నారు. ఈషా ఎసెన్షియల్ ఫుడ్స్ కంపెనీ ప్రస్తుతం రాయదుర్గంలో ఉంది. అక్కడ సోదాలు జరుగుతున్నాయి. ఇక ప్రశాంతి హిల్స్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన భీమ్ స్పేస్లో సిట్ తనిఖీలు చేస్తోంది. అలా మా ప్రతినిధి కిరణ్ జాయిన్ అవుతూ ఉన్నారు. కిరణ్, ఏంటి అంటే ఈషా ఎసెన్షియల్ ఫుడ్స్ దాంట్లో భీమ్ స్పేస్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి మతలబ్ ఏంటి? సోదాలు ఏ కోణంలో జరుగుతున్నాయి? చక్రి, మద్యం కుంభకోణం సంబంధించి ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. అలాగే గత ప్రభుత్వ హయాంలో కూడా ఇది అనేక మలుపులు జరిగింది. సో ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రస్తుతం హైదరాబాద్ లో సిట్ అధికారులు సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన కార్యాలయాల్లో సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. 12 గంటల నుంచి దాదాపు 5 గంటల నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలిలోని ప్రశాంత్ హిల్స్ కాజాగూడలో చిరునామాలో మోహిత్ రెడ్డికి చెందిన భీమ్ స్పేస్ అనే సంస్థలో రైట్స్ కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి. ఇది కాజాగూడలోని చిరునామాతో నడుస్తోంది భీమ్ స్పేస్ సంస్థ. అయితే కాజాగూడ చిరునామాలో భీమ్ స్పేస్ కు బదులు ఈషా ఇన్ఫ్రా కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతా ఉన్నాయి గత కొద్ది రోజుల నుంచి. సో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని సిట్ అధికారులు కాజాగూడ చిరునామాలో ఉన్న భీమ్ స్పేస్ కు వచ్చారు. తర్వాత తంగు తినాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది ఈషా ఇన్ఫ్రా కంపెనీ అని మరొక పేరుతో కార్యకలాపాలు కొనసాగిస్తాం. సో ఈషా ఇన్ఫ్రా కంపెనీకి డైరెక్టర్ గా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు సంబంధించిన ఇళ్లలో అంటే కిరణ్ ఒక క్లారిటీ ఇప్పుడు మనకి చూస్తున్న విజువల్స్ లో ఈషా ఎసెన్షియల్ ఫుడ్స్ అని ఉంది, మీరు ఈషా ఇన్ఫ్రా అంటున్నారు. అది రెండు ఒకటేనా? రెండు వేరు చక్రి. ఎందుకంటే ఈషా ఇన్ఫ్రా అనేది తర్వాత భీమ్ సంస్థ అనేది కూడా వేరుగా కొనసాగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం మనం ఉన్న ఈ కాజాగూడ ఈ భవనం ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో ఈ కాజాగూడ చిరునామాలో భీమ్ స్పేస్ ఉంది. తర్వాత